అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మడి ఆలోచనలు. ఈ వీడియోలో నేను చూపించబోయేది ఏంటంటే నా గోల్డ్ జ్యువెలరీ. అది కూడా ఒక 5 సంవత్సరాల ముందు నేనేం తీసుకున్నానో అప్పుడు నాకు ఎంత ప్రైస్ పడింది, ఆ తర్వాత స్కీమ్ కట్టి నేను ఎలా తీసుకున్నాను, దానివల్ల బెనిఫిటా లాసా నాకేమైందని మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి రోజుల్లో అయితే అసలు గోల్డ్ కొనేలాగే లేము. పాతవి చూసుకొని అలా మురిసిపోవడమే. ఇంకా అవి వేసుకోవాలన్నా కూడా భయమేస్తుంది, పోతే మళ్ళీ కొనగలమో లేదో అని. ఇది నాకు నా మ్యారేజ్ తర్వాత మా అత్తమ్మ వాళ్ళు పెట్టారండి. సో ఇది నాకు లాంగ్ హారం టైపు వస్తుంది. నాకు మ్యాక్సిమం ఏవైనా లైట్ వెయిట్‌గా ఉన్నవి లేదంటే హెవీగా ఉన్న జ్యువెలరీ నచ్చదండి. సో ఇలా సింపుల్‌గా ఉన్నదే ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను. చిన్న చిన్న పర్సనాలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి హెవీగా వేసుకుంటే నాకు చూడడానికి బాగోదు అండ్ కంఫర్టబుల్గా కూడా ఉండదు కదా. ఈ హారం చూసారా, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. లాకెట్ ఇక్కడ హైలైట్ చేశారు అండ్ పక్కన చిన్న గొలుసు టైప్లో వస్తుంది. నేను ఎప్పుడైనా ఆ జ్యువెలరీ తీసుకున్నప్పుడు లైట్ వెయిట్, చేత గట్టిగా ఉండేలాగా చూసుకుంటాను. మెయిన్‌గా అందులో ఎనామిల్ పూసలు, స్టోన్స్ ఇవి లేకుండా చూసుకుంటాననమాట. సో నేను అనుకున్న వాటిలో నాకు ఇది అక్కడ అన్నిట్లో ఇదే వచ్చింది. మిగిలినవన్నీ ఎనామిల్స్, స్టోన్స్, పూసలు అవి ఒక్క పూస పోయినా కూడా మొత్తం హారం అందం పోతుంది. మళ్ళీ మనం దాన్ని ఏం చేయించుకోలేము. సో దీనికి నేను ఎలా కొన్నానో, నాకు ఎంత ప్రైస్‌కొచ్చింది, 5 ఇయర్స్ ముందు గోల్డ్ ప్రైస్ ఎలా ఉందని ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఈ హారం కూడా పెద్దగా మనకి ఏంటంటే 3 తులాస్‌లోనే వచ్చింది. గ్రామ్స్ విషయానికొస్తే ఇంకా ఇది 34 గ్రామ్స్ అలాగా ఆ రౌండ్‌లో అనుకుంటా. యెస్, అవునండి, ఇది 34 గ్రామ్స్, 34.8 అలా ఉంది. అంటే మనకి 3 తులాస్‌లో వస్తుంది. అండ్ పక్కన గ్రామ్ రేట్ చూసారా ఎంతుందో, 4680 రూపీస్ అండి. నేను కొన్నప్పుడు మీన్స్ 2020లో ఎగ్జాక్ట్గా 5 ఇయర్స్ ముందనమాట. 4680 రూపీస్ గ్రాము. ఇప్పుడుకైతే మనకి డబల్ కన్నా ఇంకా ఎక్కువే అయిపోయింది. 10,000 దగ్గర అయిపోయింది కదా. ఇంకా విఏ ఛార్జెస్కి వస్తే నాకు 18,420 రూపీస్ పడిందండి. ఇంకా జిఎస్టీలు 1.5 ఫర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి. సో టోటల్గా అయ్యిందైతే నాకు 1,83,499, అంటే 500 అనుకుందాము. అండ్ మనకి ఇక్కడ విఏ ఛార్జెస్ అంటే ఇక్కడ తరుగు అంటారు కదా, తరుగు మేకింగ్ సంథింగ్ అలా అన్నీ అంటారు. యాక్చువల్లీ అవి తరుగు అనమాట. సో వాటికి మనం ఎక్కువ అమౌంట్ ఇస్తూ ఉంటాము, గోల్డ్ ప్రైస్ కాకుండా. అండ్ నాకు 1,80,000కి వచ్చిన హారం అయితే ఇదండి, 3 తులాలు. ఈ హారం మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చెప్పబోతున్నానంటే, అది కొన్నప్పుడు కొన్న 3 ఇయర్స్ తర్వాత మరి ఇంకా ఏ గోల్డ్ కొనలేకపోయాము నాకంటూ. నెక్స్ట్ ఏంటంటే మా అత్తమ్మ కోసం ఒక హారం టైప్లో తీసుకున్నామండి. 3 లేయర్స్ వస్తుంది కదా అలాంటిది. సో అప్పుడు ఖజానాలో తీసుకున్నాం అది. సో ఖజానాకి వెళ్ళినప్పుడు అప్పుడు స్కీమ్ కోసం మాకు చెప్పారనమాట. అప్పటికే ఆ స్కీమ్స్ చాలామంది కడుతున్నారని మనకి తెలుసు. అదేంటంటే మంత్లీ మనం ఎంతో కొంత అమౌంట్ కడితే దానికి ఎంత గోల్డ్ వస్తుందో అది లాక్ అయిపోతుంది. 12 మంత్స్ తర్వాత మనం ఎంత గోల్డ్ కొంటామో దానికి మేకింగ్ ఛార్జ్ ఉంటుంది అనమాట, తరుగు ఉండదు, జిఎస్టీ మాత్రం ఉంటుందండి. సో నేను అలా కట్టగానే నాకు 6 గ్రామ్స్, 6.5 గ్రామ్స్ అలా ఎంతో వచ్చింది. ఎందుకంటే నేను చాలా తక్కువ అమౌంట్, మంత్లీ 4,000 కట్టాను. ఎందుకంటే స్టార్టింగ్ నేను వెళ్ళినప్పుడు అక్కడ నా అకౌంట్లో 4,000 ఉంది. సో అకౌంట్లో ఉంటే ఎలాగా ఖర్చు అయిపోతుంది కదా అని మంత్లీ 4,000 కడదామని నేను అలా కట్టినప్పటికి నాకు 12 మంత్స్ తర్వాత 6.5 గ్రామ్స్ అలా వచ్చింది. సో అందులో తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి. నా దగ్గర యూస్ చేస్తున్న ఇయర్ రింగ్స్ ఆల్రెడీ కొన్ని రోజుల్లో పోతాయి అనిపించింది. సో అదొకటి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఈ ఫింగర్ రింగ్ అనమాట, లక్ష్మీదేవిది, చాలా చాలా బాగుంది. నేను ఎక్కువ స్టోన్స్ ప్రిఫర్ చేయను, కానీ ఈ రింగ్ నచ్చింది. మా హస్బెండ్ కూడా ఎప్పుడు స్టోన్స్ లేకుండా అన్నీ అంటే ఎలా అవుతాయి, ఒకసారి పెట్టుకొని చూద్దాం, ఆయన డైలీ వేర్కి ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఇది అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండు, ఇంకా స్టోన్స్ కూడా ఎక్కువ ఊడిపోవులే అని చెప్పారు. అండ్ షాప్లో కూడా స్టోన్ రీప్లేస్మెంట్ చేస్తామన్నారు, ఎప్పుడైనా పోయినా కూడా వితౌట్ ఛార్జెస్.
కాకపోతే అప్పుడు మనకి ఇది కొన్నప్పుడు బిల్ ఉంటది కదా! ఆ బిల్ మనం పట్టుకొని కంపల్సరీగా అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు ట్రాన్సాక్షన్ ఐడీ అండ్ టోకెన్ నంబర్స్ అవన్నీ చూసి మనకి రీప్లేస్‌మెంట్ చేస్తారని చెప్పారు. సో, ఇదైతే లక్ష్మీ అమ్మవారి రింగు. చాలా చాలా బావుంది. నేను వెళ్ళినప్పుడు ఏంటంటే 6.5 గ్రామ్స్‌లో లేడీస్‌కి బ్రాస్లెట్స్ వస్తుంటాయి. అవి కొందామని ఎళ్ళాను. కానీ మనకి ఇక్కడేంటంటే మేకింగ్ ఛార్జ్ ఉండదు కదా! బ్రాస్లెట్‌కైతే ఒక్కదానికే మేకింగ్ ఛార్జ్ ఉండదు. దీనికైతే ఇలా 2 ఐటెమ్స్ తీసుకుంటే ఇప్పుడు రెండిటికి మేకింగ్ ఛార్జ్ లేదనమాట. ఈ ఇయర్ రింగ్స్‌కి నాకు 16% మేకింగ్ ఛార్జ్ అని చెప్పారండి. ఇంకా ఫింగర్ రింగ్‌కైతే 12% మేకింగ్ ఛార్జ్. సో, నాకు 2 విధాలుగా కూడా మేకింగ్ ఛార్జ్ 2 ఐటెమ్స్‌కి కూడా మేకింగ్ ఛార్జ్ లెస్ అయింది. సో, నేను అలా ఆలోచించి ఈ 2 తీసుకున్నాననమాట. స్టార్టింగ్ అయితే ఇయర్ రింగ్స్ చూద్దామండి. ఇయర్ రింగ్స్ అయితే 3.69 గ్రామ్స్ పడింది. ఇక్కడ మనకి విఏ అంటే చార్జెస్ మనకి లెస్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఏమో ఫింగర్ రింగ్ అనమాట. ఫింగర్ రింగ్ నాకేంటంటే 2.9 గ్రామ్స్‌కి వచ్చింది. అండ్ ఇది నాకు 24,000 అలా అయింది. ఇక్కడ కిందన డిస్కౌంట్ అని ఉంది చూసారా? 12,000 అని. అది నాకు మేకింగ్ ఛార్జెస్‌లో అవి డిస్కౌంట్‌లో వచ్చిందనమాట. 12,000 డిస్కౌంట్ ఏంటంటే మనకు అక్కడ మేకింగ్ ఛార్జెస్ లెస్ అయ్యాయి. మన స్కీమ్ ద్వారా కట్టాం కాబట్టి. అండ్ ఇక్కడ స్టేట్ అండ్ సెంట్రల్ జీఎస్టీ కామన్ అనమాట. నాకు ఇక్కడ టోటల్‌గా 45,000 అయ్యిందండి. నాకు కొంచెం ఇక్కడ ఆ యూపీఐ అమౌంట్ పడింది. ఎందుకంటే నేను ఎక్స్‌ట్రా గ్రామ్‌లో హాఫ్ ఎక్కువ పడిందనమాట నాకు రింగ్. ఈ స్కీమ్ కాకుండా ఎక్స్‌ట్రాగా మనం ఇంకా అమౌంట్ బంగారం పడితే దానికి మనం మేకింగ్ ఛార్జెస్‌కి పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నాకు 45,000కి నాకు 12,000 డిస్కౌంట్ రూపంలో వచ్చింది. సో, ఈ స్కీమ్ నాకు బాగానే అనిపించిందండి. మనం బయటికి వడ్డీలకి ఇవ్వలేము. అలా అని బ్యాంక్‌లో వేసినా గూడా ఇంత రాదు. సో, మీకు గూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.